మంచిర్యాలలో రాజ్యాధికార సమరబేరీ సభ పోస్టర్ ఆవిష్కరణ భారీగా తరలి రావాలని కొమ్ముల ప్రవీణ్ రాజ్ పిలుపు. మంచిర్యాల భువనగిరిలో జూలై 5న తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్వహించనున్న రాజ్యాధికార సమరబేరీ బహిరంగ సభ పోస్టర్ను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కన్వీనర్ అలీసాగర్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రాంటెంకి, కో కన్వీనర్ రంజిత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ కొమ్ముల ప్రవీణ్ రాజు మాట్లాడుతూ బహుజనుల రాజ్యాధికార సాధనే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ సభ చారిత్రాత్మకమని అన్నారు. సామాజిక న్యాయం, రాజకీయ సాధికారత కోసం జరిగే ఈ సభకు మంచిర్యాల జిల్లా నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, బహుజన ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రంజిత్, రవీంద్ర, మహేష్ వర్మ, దినకర్, శివ, రవీందర్, రూప, దిలీప్, లతీఫ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 78 సంవత్సరాలైనా స్వాతంత్రం వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా కూడా ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళకి అటు స్వాతంత్రం రాలేదు. ఇటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బీసీలు రాజ్యాధికారం చేపట్టకపోవడం చాలా దుర్మార్గంగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరి కొరకు, ఒక బడుగు బలహీన వర్గాల కొరకు, తప్పండ వర్గాల కొరకు ఒక పార్టీ ఉండాలని సెప్టెంబర్ 17వ తారీఖున హైదరాబాద్లో దీన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. దాని సందర్భంలో పార్టీ ఏర్పడినప్పటి నుంచి భారీ బహిరంగ సభ లక్షలాది మందితో జూలై 5వ తారీఖున భువనగిరి గడ్డపైన సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దాని ఉద్దేశంలో భాగంగానే దాని పోస్టర్లు ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో విడుదల చేయడం జరిగింది. కాబట్టి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రజలారా, మన హక్కులు మనకే సాధించుకోవాలంటే ఈ రాజ్యాధికార సమరబేరీ సభని మనం భారీ ఎత్తున సక్సెస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నో రోజుల నుంచి మనము వెలమల పార్టీలు, రెడ్డిల పార్టీలు, బ్రాహ్మణుల పార్టీలు జెండాలు మోసాము. కానీ మనం ఆ జెండాల కాడికే మిగిలిపోయాము. మనం ఆ రాజ్యాధికారం వైపు తొంగికుండా చూడలేదు. కాబట్టి దాని కసిగానే, దాని పోరాటంతోనే ఈరోజు మల్లన్న గారు ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సభకు తరలి రావాలి. మరి ముఖ్యంగా యువత ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఒక జెండాలు మోసుకుంటూ బతికిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ఎవరికో ఒకడు ఓటు వచ్చి వాడు ఓటు వచ్చి వాడు 500,000 రూపాయలు ఇచ్చి మనం ఓటు అమ్ముకున్న దాఖలాలు మన బతుకుల్లో చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి మన ఓటు అమ్ముకుంటే మనం ఇంకా వాళ్ళకు ఓట్లు వేసుకుంటూ మనం బతికితే, ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి, రెడ్డిలకి, వెలమెలకి ఓట్లు వేసి బతికితే మనకి రావాల్సిన హక్కులు, మనం పొందవలసిన రిజర్వేషన్లు, మనం అనుభవించవలసిన హామీలు కూడా ఎంతవరకు మనం నెరవేర్చలేకపోతున్నాం. కారణం వాళ్ళ ఓట్లు వేసుకుంటున్నాం కాబట్టి మంచిర్యాల జిల్లా ప్రజలారా, మీరందరూ గుర్తుపెట్టుకోండి, రాబోయేది బీసీల ప్రభుత్వము. ఇక నుంచి దీన్ని ఆపే మనుషులు ఎవరు లేరని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒకే ఒక్క వ్యక్తి గొంతుగా నిలిచిన బట్టి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు, అటు కేసీఆర్ను ఓడగొట్టిన దాంట్లో మల్లన్న గారి పాత్ర ఉంది. ఆ తర్వాత త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా ఓడగొట్టే ఒకే ఒక వ్యక్తి ఎవరంటే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారే. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాధికార సమరబేరీ సభను విజయవంతం చేయవలసిందిగా మంచిర్యాల జిల్లా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.